ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి దగ్గరికి మార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ గారు ఎర్లీ మార్నింగ్ సమ్ అరౌండ్ అంటే ఇంక అప్పటికి పూర్తిగా సూర్యోదయం కూడా అవ్వలేదు. అప్పుడప్పుడే అలా చిన్నగా తెల్లారుతుండగా తెల్లవారుజామున వేకువజామున వాళ్ళిద్దరూ వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత కాసేపటికి బాలయ్య గారు, సుహాసిని గారితో రావడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇది. అండ్ ఆయన కూడా చాలా బాగా మాట్లాడాడు. ఎన్టీఆర్ గారి గురించి, ఆయన గురించి మళ్ళీ అందరికీ తెలిసేలాగా, ఆయన నటనలో ఎట్లాంటివాడు, రాజకీయ ప్రకారంగా ఎలాంటివాడు, ఎన్టీఆర్ అంటేనే చాలా ఒక ఉడుకుతున్న రక్త కణం అని, రకరకాల అంటే ఇక ఆయన ఆదర్శమూర్తి అని, మార్గదర్శకం అని, యువతకి ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తో చెప్పేలాగా చాలా పదాలు చెప్పాడు. అండ్ నటనలో పరాకాయ ప్రవేశం పెట్టి పనిచేస్తాడని, ఈవెన్ జానపద క్యారెక్టర్స్‌కి ఆయన జీవం పోసారని చాలా రకరకాలుగా చాలా బాగా చెప్పాడు. అండ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి ఇంతకుముందు సింగిల్ విండో సిస్టమ్ ఆయనే ప్రవేశపెట్టాడని, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడని, అండ్ బోలెడన్ని విషయాలు అంటే మళ్ళీ ఎవరికి తెలియనివి కాదు, అందరికి తెలిసినవే ఇంకొకసారి ఆయన నోటి వెంట విని అప్పుడుకి ఇంకా ఎవరికి తెలియని వాళ్ళు కొత్త జనరేషన్ వాళ్ళు ఉంటే తెలుసుకునేలాగా ఆయన చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత విజయవాడలో లక్ష్మీపార్వతి గారు కూడా ఆహ్, ఎన్టీఆర్ గారికి నివాళులర్పించడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి పేరును ఒక జిల్లాకి పెట్టారని, అది చాలా ప్రశంసనీయమని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన పనిచేస్తున్నాడు అన్నట్టుగా ఆవిడ కూడా ఏదో చెప్పుకొచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో అనేది వైరల్ అవుతుంది. "ఏ అజయ్ రా అవన్నీ పీకేసేయ్" అని చెప్పి బాలయ్య గారు అన్నట్లుగా ఒక వార్త అనేది హల్చల్ చేశారు. అంటే బాలయ్య గారు వచ్చిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ మొహాలతో ఉన్న ఫ్లెక్సీలను బాలయ్య పీకించేసేయ్, ఇప్పుడే తీసేయ్ అన్నట్లుగా ఒక వార్త ఒక వీడియో హల్చల్ చేస్తుంది. అది బాలయ్య గొంతయితే కాదు. బేసికలీ చెప్పాలి అంటే ఈ మన స్పూఫ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ట్రోల్స్, స్పూఫ్స్ ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారో, మీమ్స్ చేసేవాళ్ళు ఉంటారో, వాళ్ళేదో వాయిస్‌తో ఆ వీడియో అలా రికార్డ్ అవ్వడం జరిగింది. అదేం ఒరిజినల్ వీడియో కాదు. అండ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేదాన్ని అసలు నమ్మకండి. యాక్చువల్లీ అసలు ఆయన ఏం పట్టించుకోలే, వచ్చి ఎన్టీఆర్ గారి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతే. మార్నింగ్ అక్కడ నాట్ ఓన్లీ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలయ్య గారి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఉన్నాయి. అందరి ఫ్లెక్సీలు ఉన్నాయి. సో, చాలామంది ఏమంటున్నారంటే, ఆ మధ్య కాలంలో ఎన్టీఆర్ శత దినోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. అండ్ అలాగే ఆహ్, చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు ఆయన స్పందించలేదు. ఇట్లా రకరకాలుగా అండ్ ఈవెన్ తారక రత్న గారి ఆహ్, వర్ధంతి అంటే ఐ మీన్ చనిపోయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య చాలా దూరంగా ఉన్నారని చెప్పి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏవైనా సరే వార్తలు వార్తలే. వాటిని నమ్మాల్సిన అవసరమేం లేదు. నిజ జీవితానికి చాలా దగ్గరగా చాలా వీడియోలుంటాయి. సొంతంగా రిలీజ్ అయిన వీడియోలకే ఇవాళ రేపు దిక్కుదిమ్మనం లేదు. అంటే లైక్ ఆహ్, మార్ఫింగ్ వీడియోలన్నీ మనం ఎన్నెన్నో చూస్తున్నాం. డీప్ ఫేక్ వీడియోస్ ఇట్లాంటివన్నీ కూడా. సో, ఏదేమైనా ఇక్కడ జరిగింది మాత్రం ఏంటంటే బాలయ్య గారి వాయిస్ కాదది. యాక్చువల్లీ ఆయన వచ్చి ఎళ్ళిపోయారు అంతే అక్కడ. అట్లాంటివి ఏమి ఆ ఫ్లెక్సీలు పీకండి అని ఆయన ఎందుకంటాడు అన్ని కెమెరాల ముందు. అండ్ బ్రో ఐ డోంట్ కేర్ అనే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. 'బ్రో ఐ డోంట్ కేర్' అనేది కూడా ఆయన సినిమాలో ఉన్న డైలాగ్. ఆ సినిమా కోసం ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ గారి గురించి ఏమీ అనల. ఊరికే వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారని జెప్పేసి ఆ మధ్యలో ఏదేదో ఊహించేసుకొని వాళ్ళ అభిమానులు కొట్లాడుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఇక అసలు విషయానికొస్తే బాలయ్య గారు అంటే ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మరిగిపోతున్నారని చెప్పేసి ఒక వార్త. అందుకని చెప్పేసి నేను చెప్పాల్సొస్తుంది. ఏమీ జరగలేదక్కడ. చాలా ప్లెజెంట్‌గా ఆయనొచ్చి హ్యాపీగా ఎళ్ళిపోయాడు అంతే. ఈవెన్ ఎన్టీఆర్ గారు గూడా మార్నింగ్ వచ్చి అంటే వాళ్ళకి షూటింగ్ ఏవో ఉన్నాయి కాబట్టి మార్నింగ్ వచ్చి ఆయన గూడా హ్యాపీగా ఎళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఎలాంటి గొడవలు అవ్వలేదు. ఎవరు ఎవరిని ఏమీ అనుకోలేదు. థాంక్ యూ సో మచ్.